ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం వ్యాపార సూత్రాలు తెలిస్తే సరిపోదు. నేటి డిజిటల్ యుగంలో సాంకేతికతపై పట్టు కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి కలయికతో రూపొందించిన వరల్డ్ క్లాస్ కోర్సే మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ. ఇందులో ప్రవేశం పొంది రికార్డు సృష్టించింది విజయనగరానికి చెందిన సాయి సూర్య రంజిత. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీని దాటి ఈ ఏడాదిలో ఎంపికైన 80 మంది గ్లోబల్ విద్యార్థుల్లో ఒకరిగా నిలిచింది. మరి ఆ కోర్సు ప్రాధాన్యత ఏంటి? గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంది? మరిన్ని వివరాలు మీకోసం. చిన్ననాటి కళ గ్లోబల్ బిజినెస్ లీడర్ అవ్వాలనే బలమైన సంకల్పం వెరసి ఈ యువతిని వరల్డ్లో మేటి బిజినెస్ కళాశాల వైపు నడిపించాయి. వ్యాపార మెళకువలు, సాంకేతిక పరిజ్ఞానం ఈ రెండింటి సమాహారమే ఎంఐఎం టీచ్ కోర్స్. అంతర్జాతీయ బిజినెస్ రంగంలో గుర్తింపు పొందిన విద్యా సంస్థలో ఈ కోర్సు చదివే అవకాశం దక్కించుకుంది. చిన్ననాటి నుంచి వ్యాపార రంగంలో ఉన్నతంగా రాణించాలనే లక్ష్యంతోనే ఈ రంగాన్ని ఎంపిక చేసుకున్నానని చెబుతోంది. టెటర్ బిజినెస్ కళాశాల వ్యాపార విద్యలో ప్రపంచంలోనే మేటిగా గుర్తింపు పొందింది. ఇందులో మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో కోర్సులో ప్రవేశానికి అర్హత సాధించింది సాయి సూర్య రంజిత. ఈమెది విజయనగరం స్వస్థలం. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలో ఎంపికైన 80 మందిలో ఈమె ఒకరు. ఈ కోర్సు కాలపరిమితి, ఎంపిక విధానం, భవిష్యత్తు అవకాశాలు వంటి మరెన్నో విషయాలు మనతో పంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిశ్రమలు, మార్కెట్లు, వ్యాపార వ్యవస్థల గురించి తెలుసుకుంటూ సరికొత్త ప్రాజెక్టులను నిర్మించి విస్తరించేలా పాఠ్య ప్రణాళిక ఉంటుంది కోర్సులో. ఒక్కో దేశంలో 4 నెలల పాటు 3 దేశాల్లో అభ్యసించాలి. చైనాలో ఏఐ ఆధారిత, దుబాయ్లో వినియోగదారుల బ్రాండ్ల విస్తరణ, స్పెయిన్లో అనుభవ ఆధారిత సంస్థలను ప్రారంభించడంపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చిన్నప్పటి నుండి మా డాడీ కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఉండడం వల్ల, నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను బీబీ ఆనర్స్ చూస్ చేసుకున్నాను. ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్ ఈచ్ ఇయర్ ఎండింగ్ లో మాకు ఇంటర్న్‌షిప్స్ కూడా ఉండేవి. ఫస్ట్ ఇయర్ లో సోషల్ ఇంటర్న్‌షిప్ ఒక ఎన్జిఓలో చేశా. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఇంటర్న్‌షిప్ బెంగళూరులో చేశాను. నెక్స్ట్ నా కార్పొరేట్ ఇంటర్న్‌షిప్ ఫైనాన్స్ ది నేను పీడబ్ల్యూసీ అసోసియేటెడ్ కంపెనీ వియాల్టో పార్ట్నర్స్ తో కూడా చేశాను. నాకు మా ఫాదర్ నాస్ డైలీ అనే ఒక కాంటెంట్ క్రియేటర్ లో ఈ టెటర్ అనే ప్రోగ్రామ్ గురించి తెలిసిందనమాట. బిజినెస్ అంటే ఏంటి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, ఇలా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, మార్కెటింగ్, సేల్స్, బ్రాండింగ్, కాంటెంట్ క్రియేషన్, ఫైనాన్స్, ఐడియాని డెవలప్ చేసిన దగ్గర నుంచి దాన్ని ప్రొడక్ట్ గా మార్చుకొని దాన్ని మానిటైజ్ ఎలా చేయాలి అన్న వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఒక 5 స్టేజెస్ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా నాకు వచ్చింది. అప్లికేషన్ బేస్డ్ ఎస్ఎస్ రాయాలి, నెక్స్ట్ ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్, ఒక ఏఐతో ఇంటర్వ్యూ ఉండింది, దాని తర్వాత ఒక పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంది. ఒక కార్పొరేట్ నుండి ఒక పర్సన్ వచ్చి చేశారు నన్ను. అతను కూడా ఒక ఫౌండర్ దుబాయ్లో ఉంటారు. దాని ద్వారా నాకు ఈ టెటర్ అవకాశం వచ్చింది. ఈ కోర్సులో వివిధ వ్యాపార రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారు సైతం ప్రవేశం పొందేందుకు ఆసక్తి కనబరుస్తారు. తాను ఎంతో పట్టుదలతో ప్రయత్నిస్తేనే ఈ అవకాశం వచ్చింది అని చెబుతోంది రంజిత. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఫ్రాన్స్లోని ఇన్సీడ్ విశ్వవిద్యాలయంలో కోర్సుని పూర్తి చేయాల్సి ఉంటుంది. తరగతి గదికే పరిమితం కాకుండా ప్రాక్టికల్స్, కార్యశాలలు, ఆన్లైన్ క్యాంపస్ సెషన్ల ద్వారా ప్రత్యక్షంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేను చిన్నప్పటి నుండి మా డాడీని
ఆంటర్ప్రెన్యూర్షిప్ జర్నీలో చూడడం ద్వారా నేను కూడా మా డాడీ లాగా ఎప్పుడైనా ఆలోచించాలి, అలాగే నేను ఎదగాలి అని నేను అనుకొని ఈ బిజినెస్ BBA ఆనర్స్ కానీ ఇప్పుడు వెళ్ళే టెటర్ కాలేజ్లో మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ కానీ నేను చూస్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ అకాడమిక్స్ ఒకటే కాదు, అందులో స్కిల్స్ ఉంటాయి. అసలు సబ్జెక్ట్ని ఎలా నేర్చుకుంటున్నాం, దాని పర్పస్ నేను తెలుసుకుంటున్నాం, దాని ద్వారా నా థాట్ ప్రాసెస్ ఎలా పెరుగుతుంది, వీటన్నిటి ద్వారా నాకు మైండ్ సెట్ పాజిటివ్గా డెవలప్ ఎలా అవుతుంది. నేను మణిపాల్లో కూడా అవి చూడగలిసి ఇంటర్న్షిప్లో కూడా నేను అవన్నీ అప్లై చేసుకోవడం ద్వారా నాకు ఇది చాలా ఉపయోగపడింది. సో నా ఫ్యూచర్ గోల్ వచ్చేసి నేను కూడా ఆంటర్ప్రెన్యూర్షిప్లోనే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం మా డాడీకి ఎడ్యుకేషన్ మీద ఏం విజన్ ఉన్నదో ఆ విజన్ని నేను ఓన్లీ విజయనగరానికి కాకుండా ఇంకా వర్టికల్గా ఎలా గ్రో అవ్వాలి దాని మీద నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రంగాన్ని ఎంచుకోవడానికి తన తండ్రి స్ఫూర్తి ఎంతో ఉందని చెబుతోంది రంజిత. ఈ కోర్సు ద్వారా వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అధ్యాపకులతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ బయోడేటా, లాజికల్ థింకింగ్, కాంపిటేటివ్ పరీక్ష, ముఖాముఖి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని వివరించింది. టెటర్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అన్నది ఏంటి అంటే ట్రెడిషనల్ MBA క్లాస్ రూమ్ లెర్నింగ్ కాకుండా ఎక్స్పీరియన్షియల్గా ప్రాక్టికల్గా 3 డిఫరెంట్ కంట్రీస్ అంటే చైనా, దుబాయ్ ఇంకా స్పెయిన్లో ఆ కంట్రీ నేచర్ యొక్క బిజినెస్ని పెట్టించి స్టూడెంట్స్ చేత దాన్ని మానిటైజ్ చేసేంత స్టేజ్ వరకు ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ప్యారలల్గా థియరీ కాన్సెప్ట్స్ చెప్తారు. ఆ కాన్సెప్ట్స్ని మేము ఈ బిజినెస్ ఆర్ స్టార్టప్స్ పెట్టే దాంట్లో మేము దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగేలా మాకు చేయిస్తారు. ఈ టెటర్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అనేది మిడిల్సెక్స్ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంది. మిడిల్సెక్స్ యూనివర్సిటీకి వరల్డ్ లో నంబర్ 2 ర్యాంక్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ అండ్ డైవర్సిటీ సెక్టర్లో. మిడిల్సెక్స్ యూనివర్సిటీలో అసోసియేట్ అయిన UBI బిజినెస్ స్కూల్ అని ఉంది. దాని నుండి నాకు ఈ MIM టెక్ డిగ్రీ అన్నది నాకు వస్తుంది అనమాట. ఈ మాస్టర్స్ ప్రోగ్రాంలో ఏంటి అంటే వరల్డ్ నుండి 80 to 90 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ 80 to 90 మెంబర్స్ కూడా చాలా అచీవ్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ స్టార్టప్స్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు, లేదు Big 5 కంపెనీస్లో లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, ఇంత డైవర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో నాకు ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. కుమార్తెకు ఇంత మంచి అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు రంజిత తండ్రి అనిల్ కుమార్. తన ఇష్టాలు గమనించి శక్తి మేరకు ప్రోత్సహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆమె లక్ష్య సాధనకు నిరంతరం మద్దతుగా ఉంటామని వివరించారు. మోడర్న్ ఎడ్యుకేషన్లో హయ్యర్ జాబ్ స్కిల్స్ కావాలనుకుంటున్నాం. చాలా మంది క్వాలిఫై అయిపోతున్నాం తప్పితే నాకు ఎందుకు జాబ్ రావట్లేదు, ఒకవేళ వస్తే ఎందుకు తీస్తున్నారు అన్న పర్సెప్షన్ని మనం ఇవ్వగలగాలి. రంజితకి ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి, అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎమోషనల్ రెగ్యులేషన్ అంటే ఏంటి, వాళ్ళకి కావాల్సిన కాగ్నిటివ్ స్కిల్స్తో పాటు ఇవి ఇవ్వగలిగితేనే వాళ్ళు రేపు ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఎంత హైయెస్ట్ జాబ్కి వెళ్తే అంత రిస్క్ ఉంటుంది, ఎంత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి వెళ్తే అంత రిస్క్ ఉంటుంది. వాటిని ముందు నుంచి మనం చిన్నప్పటి నుంచి బిల్డ్ చేస్తున్నాం ఎడ్యుకేషన్లో. మణిపాల్లోకి వెళ్ళాక తనలో బాగా చేంజ్ వచ్చింది. అచీవ్ చేయాలంటే మాత్రం అన్ని విధాలుగా కంప్లీట్గా ఒక క్రిటికల్ థింకింగ్ కానీ, కొలాబరేటివ్ అప్రోచ్ కానీ ఇవన్నీ కూడా తనకి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో తను అనుకున్నది సాధిస్తుందని కోరుకుంటాను. లక్ష్యం పట్ల స్పష్టత, సాధించాలనే పట్టుదల ఉంటే ప్రపంచంలోనే అత్యుత్తమ అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయని నిరూపించింది యువతి. వ్యాపార రంగంలో రాణించాలనే ఆసక్తితో తండ్రి ప్రోత్సాహంతో ఈ అమ్మాయి అంతర్జాతీయ విద్యా సంస్థలో వ్యాపార రంగానికి సంబంధించి చదువుకునే అవకాశాన్ని దక్కించుకుంది. భవిష్యత్తులో తాను ఒక పారిశ్రామికవేత్తగా రాణిస్తూనే మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెబుతున్నారు. ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని మరింత మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వడంతో పాటు పలువురికి ఒక ఆదర్శనీయంగా ఎదగాలని చెప్పేసి మనము కోరుకుందాం. నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయనగరం నుంచి.